ఫిల్మ్ ప్రొడక్షన్లోకి వచ్చారు. క్వైట్ బేబీ స్టెప్స్ అనుకోవాలి ఇవన్నీ. సో హౌ ఈస్ ద ఇండస్ట్రీ? సార్ ఫస్ట్ ఫిలింలో మనం రైట్ పర్ఫెక్షన్ చేశాను ఇక్కడ తెలుగులో, అది సూపర్ అయింది. నెక్స్ట్ నేమ్ ఫేమస్ అని ఒక 2 చిన్న సినిమాలని చెప్పను, బట్ కంటెంట్ డ్రివెన్ స్టోరీ డ్రివెన్ సినిమాస్ చేశాను సార్. అలాగే ఇది 3rd సినిమాలో మనకి ఉప్పి సార్ కొలాబరేషన్ అంటే ప్రివిలేజ్ అన్నమాట. మనము ఏ అండ్ ఉపేంద్ర అండ్ ఆల్ అదర్ మూవీస్ సార్ డైరెక్షన్ చేసే సినిమాస్ అన్నీ మనము చిన్నప్పుడు వెళ్ళి ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన రోజులు. సో సార్ అతని డైరెక్షన్ 9 years తర్వాత చేస్తున్నాము అంటే ఒక ఎక్సైట్మెంట్ పెరిగింది. అంటే సార్ చెప్పినట్ల ఇది ఒక చిన్న కథలాగా స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్ గ్రూ మల్టీఫోల్డ్స్ అనమాట. సో మన మ్యూజిక్ లేబుల్ నుంచి స్లోగా ప్రొడక్షన్కి వస్తున్నామంటే ఇట్ ఈస్ బికాజ్ వీఆర్ గెటింగ్ మోర్ వెరీ గుడ్ స్టోరీస్, మంచి స్క్రిప్ట్ ఉన్న సబ్జెక్ట్స్ దొరుకుతున్నాయి, అందుకే మనకి ఎక్సైట్ అవుతున్నాయి, అందుకే చేస్తున్నాం సార్. చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కువ ఈ మధ్యకాలంలో అనే మాట ఏంటంటే ప్రొడక్షన్ అనేది ప్రొడ్యూసర్ హ్యాండ్లో ఉండదు, ఎక్కువగా ఈ మధ్యకాలంలో జరుగుతున్నది. రిలేటివ్గా కొత్త ప్రొడ్యూసర్స్ కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? సార్ అట్లా మనకి ఏమి ఇన్సిడెంట్ జరగలేదు సార్. మనకి ఎప్పుడు ఉపేంద్ర సార్ జస్ట్ ఫోన్ కాల్ అనగానే అండ్ ఏం చేసినా బిఫోర్ హ్యాండ్ బాగా అన్ని ఒక ప్రీ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ 8-9 months వరకు తీసుకున్నారు సార్. ఉపేంద్ర సార్, సెట్ డైరెక్టర్, మన విఎఫ్ఎక్స్ టీమ్ అందరూ ఫస్ట్ 8-9 months తీసుకుని ఒక 6 acres సెట్ వేసాం సార్. హ్యూజ్ సెట్ వేసాము. మన శివు గారు మన కేజీఎఫ్ సినిమా సెట్ డైరెక్టర్తోనే చేశాను అక్కడ బెంగళూరులో. సో విభజమైన సెట్ వేశారు అండ్ అక్కడే ఆల్మోస్ట్ 60% షూట్ అక్కడే జరిగింది సార్. సినిమా మొత్తం ఆల్ ది బెస్ట్ సార్. చెప్పారు కదా ఇక్కడ ఉన్నారు చూడండి, నవీన్ ఈజ్ విఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఒక 3 months చేసిన విఎఫ్ఎక్స్ని అన్ని చూసి లేదు ఇది కరెక్ట్ లేదు అని ఇంకొకసారి చేపించారు. అలాంటి మానవ ఈజ్ లైక్ అనదర్ డైరెక్టర్ ఇప్పుడు.